ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చి ఏదో లేని మెనూని అందిస్తున్నా, చేపలు పెడతా. చేపలు నువ్వు చెప్పడం కాదు, వారానికి ఒకసారి మాంసాహార కృతులు ఉన్నటువంటి బి విటమిన్ ఫుడ్ పెట్టాలని చెప్పేసి కోర్టు నిర్దేశించింది. మన పిల్లలు ఇళ్లలో తినగలిగే ఫుడ్. రేవంత్ రెడ్డి మనవడు ఒకప్పుడు అన్నాడు ఆయన ఉపన్యాసంలో, ఆ మంత్రి కొడుకు తింటాడే, ఈ ఎంపీ కొడుకు తింటాడే, ఈ కేసీఆర్ మనవడు తింటాడే అని అన్నాడు. మరి నీ మనవడు తింటాడా? ఇలా మధ్యాహ్నం భోజనంలో పెట్టేటువంటి ఫుడ్ గురుకులాలు, రెసిడెన్షియల్ వాటిల్లో బాసర ఐఐటి, ట్రిపుల్ ఐటీలో పెట్టేటువంటి ఫుడ్ అనేక రకాలైనటువంటి ఆరోగ్యం దెబ్బతిని ఫుడ్ సరిగా లేక కుళ్ళిపోయింది, పాచిపోయింది. ఆ రకమైనటువంటి ఆహార లోపం వల్లనే పిల్లలు అనేక మంది 162 మంది పిల్లలు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో, ట్రిపుల్ ఐటీ లాంటి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బాగుంటాయి అనేటువంటి ఆశపడి వచ్చినటువంటి పిల్లలు అసలు తల్లిదండ్రులు కరువు అయిపోయారు కదా, చనిపోయారు కదా. మరి అట్లాంటి కాడ ఇవ్వాల రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి. నేను ఇవన్నీ కూడా ఉపన్యాసంలో డైలాగులన్నీ బాగా కొట్టినా, మరి నిజంగా కూడా అక్కడ పెట్టేటువంటి ఫుడ్ నేనేదన్నా మనవడు తింటాడా, తినగలుగుతాడు అనేటువంటి స్థాయి ఆలోచించుకుంటే నువ్వు ప్రత్యేకంగా చేపలు పెట్టక్కర్లేదు. ఏది మన కేఎఫ్సి లాంటి లెగ్ పీసులు పెట్టమని మేము అడగట్లేదు. మేము ఏమడుగుతున్నామంటే రుచికరమైన, శుచికరమైన, ఆరోగ్యవంతమైన సమతుల్య ఆహారము, న్యూట్రిషియస్ ఫుడ్ను సకాలానికి పిల్లలకు అందించండి.